మా బాబు స్కూల్ నర్సరీకి వెళ్ళే టైం వచ్చేసింది. అండ్ చూడండి మా బాబు బ్యాగ్ కూడా రెడీ, లాగేస్తున్నాడు వాడి బ్యాగ్ అని. కాకపోతే బ్యాగ్ అని లాగేయట్లేదులేండి, టాయ్ అనుకుంటున్నాడు, ఆడుకోవడానికి ఇస్తారేమో అనుకుంటున్నాడు. బ్యాగ్ లో ఆల్రెడీ మేము అన్ని ప్యాక్ చేసేసాము. నర్సరీలో చెప్పినట్టుగా మీరు నర్సరీ జాయిన్ చేయడానికి కాల్ చేస్తారు కదా, సో కాల్ చేసినప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు, మిమ్మల్ని రమ్మని చెప్తారు వాళ్ళని కలవడానికి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన రోజు ఏమేమి స్కూల్ కి పంపించాలి అన్ని చెప్తారనమాట. సో వాళ్ళకి తగ్గట్టు మేము ప్యాక్ చేసేసాం. అమ్మో బ్యాగ్ ప్యాకింగ్ ఏమో గాని మా బాబు నుంచి తప్పించుకోలేకపోతున్నాము మేము. అబ్బే వీడియో తీయట్లేదు అసలు, బ్యాగ్ కావాలంట. ఇదిగో అమ్మ తగిలించుకొని వెళ్ళిపోదామనే బుడ్డిగాడు బుల్లిలల్లది. అమ్మ బుడ్డిదమ్మో ఇదో భలే పట్టుకొచ్చేస్తున్నాడు. కాంప్రమైజ్ మనం పెట్టకూడదంట, అతనే తగిలించుకోవాలంట. పెద్దవాళ్ళు చెప్పినట్టు ఎంతైనా ఆ రోజుల్లో ఆ డెడికేషన్ వేరులే అన్నట్టు చేస్తున్నాడు మా బుడ్డులల్లి. అతని బ్యాగు అతనే చూపిస్తాడంట, చూసేయండి. బుల్లిలల్లు అమ్మో అమ్మో తిప్పులు తిప్పుతుందే బుడ్డిదే. మా బాబు ఇప్పుడు 2 years, అంటే ఇది మా బాబు ఫస్ట్ నర్సరీ అండ్ ఫస్ట్ బేబీ కూడా కదా, హంగామా ఉండాలి కదా. ఇంకా బ్యాగ్ ని ఇల్లంతా తిప్పుతున్నాడమ్మా. అండ్ యాక్చువల్లీ మా బాబుకి 2 bags తీసుకున్నాము. మా బాబు ఏ రోజు ఏ బ్యాగ్ తీసుకెళ్లాలని అనుకుంటాడు ఆ బ్యాగ్ తీసుకెళ్ళొచ్చని. అండ్ ఈ బ్యాగ్ చాలా బాగుంది, అంటే ఆ బ్యాగ్ చూడడానికి క్యూట్ గా ఉంది, బొమ్మ వచ్చి సంథింగ్ లైక్ దట్ ఉంది. కానీ ఈ బ్యాగ్ బాగుంది మాకు. అంటే మన పేరెంట్స్ అందరికి ఇలాంటి బ్యాగ్లే నచ్చుతాయి, ఎందుకంటే మనం చూసేది గట్టిదనం, కలర్, అంటే మురికి బట్టని కలరు, ఎక్కువ జిప్పులు అండ్ తగిలించుకోవడానికి వీలుగా ఉండేది. అండ్ ఇచ్చోండి దీంట్లో చాలా జిప్పులు ఇచ్చారు. వీడేదో ఇంటర్మీడియట్ అనుకుంటున్నారు, నర్సరీ అని చెప్పాలి. ఇన్ని జిప్పులు ఎందుకు, ఒక జిప్పు సరిపోతుందిగా. చాలా క్యూట్ గా ఇచ్చారు, క్లాత్ చాలా గట్టిగా ఉంది. అంటే ఆ బ్యాగ్ కూడా బాగుంది చూడడానికి, క్యూట్ గా. అది క్యూట్నెస్ కి పనికి వస్తుంది కానీ స్కూల్ కి పనికి, అంటే స్కూల్ కి వద్దు. అమ్మో మా బాబుకి ఈ బ్యాగే నచ్చిందంట, దీంతోనే ఆడుతున్నాడు. క్యూట్ గా బొమ్మ పెట్టారు కాబట్టి పిల్లలకి అట్రాక్టివ్ గా ఉన్నట్టుంది. వీటిని మనల్నే పెట్టుకోమన్నారు వీళ్ళు, వాళ్ళు పెట్టివ్వలేదు. అండ్ ఇదిగోండి మేము ఆల్రెడీ పెట్టేశాము. అంటే దీన్ని మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ లో చేసుకోవచ్చు. అండ్ మీకు చెప్పాం కదా మాకు ఈ బ్యాగ్ నచ్చిందని, ఎందుకు చెప్పమంటారా? ఈ బ్యాగ్ కి మా బాబు తగిలించుకున్న తర్వాత వెనక క్లిప్ ఇచ్చారండి, కనిపిస్తుంది చూడండి వైట్ ది. తగిలించినమ్మటే మేము మా బాబుకి క్లిప్ పెట్టేస్తాము. సో మా బాబు అప్పుడు బ్యాగ్ తీసేయలేడు, వాడికి తెలియదు కాబట్టి అలాగే ఉంచుకుంటాడు. దీన్ని ఎలా పెట్టాలి అని చెప్పి మా వారు చూపిస్తున్నారు చూడండి. ఇంతే, తగిలిచ్చేసిన తర్వాత వెనక్కి ఇలా క్లిప్ వేసేసామనుకోండి, బుద్ధిగాడు బ్యాగ్ లేదనుకుంటాడు. మా వారు అప్పుడే వాటర్ బాటిల్ కూడా పెట్టేస్తున్నారు మా బాబుది. ఇంక దీంట్లో నాపీస్, 1 pair of డ్రెస్, వాటర్ ప్రూఫ్ జాకెట్, వాటర్ ప్రూఫ్ షూ పెట్టాలి. ఇదిగోండి 2 bags, డండనోడన్ రెడీ, బ్యాగ్ రెడీ, బాబు రెడీ. మార్నింగ్ అవ్వడం ఆలస్యం, బాబు పరుగులు రెడీ నర్సరీకి. మీకు ఈ 2 బ్యాగుల్లో ఏ బ్యాగ్ నచ్చిందో కామెంట్ చేసేయండి, చూసేస్తాను. మా బాబు ఆ బ్యాగే పట్టుకొని ఉంటే ఆ బ్యాగ్ ఇష్టమేమో నచ్చిందేమో అనుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాగ్ వచ్చాడు, పిల్లలు కదా నచ్చడమేమి ఉండదేమో, మనం ఏది పట్టుకుంటే వాళ్ళకి అది కావాలి. ఓకే, ఏదో నాదన్నట్టు పట్టుకున్నాడు. ఈ హోల్ ప్రాసెస్ అంతా మా పాప, ఆమె మంచంలో ఆమె రెస్ట్ తీసుకుంటుంది. మా బాబు బాటిల్స్ ఉన్నాయి కదా, అవి కొత్తవి కదా, వాటిని కడగాలి. నేను ఎలా కడుగుతున్నానో చూసేద్దాం పదండి. బేకింగ్ సోడా తీసుకున్నాను, లిటిల్ బియ్యం తీసుకున్నాను అండ్ సాల్ట్ తీసుకున్నాను. ఆ కప్పులో ఉన్న బియ్యాన్ని ఇలా పోసాను అనని. అండ్ ఇలా ఉంటాయి కదా బాటిల్ కి లోపల స్ట్రాస్,
వాటిని ఊడతీసి బాటిల్ లోపల వేయండి. మనము కుదిలిచ్చేటప్పుడు అవి కూడా కుదులుతాయి. సాల్ట్ వేసేస్తున్నాను. ఏంటి పడట్లేదు ఏంటి రావట్లేదా అన్నట్టు చేసింది సాల్ట్. ఓకే, కాంప్రమైజ్. సాల్ట్ అయిపోయింది అండ్ బియ్యం వేసేస్తున్నాను. ఓ ఇదేదో ఉందో ఆ సినిమాలో చెప్పినట్టు యో చూసుకోబల్లే అన్నట్టుంది. నేను వేసిన బియ్యం సాల్ట్ కే ఇంత మెస్ అయిపోయింది నేను చేస్తున్న ప్లేస్. కాంప్రమైజ్ రా, కాంప్రమైజ్. అండ్ బేకింగ్ సోడా టైం. బేకింగ్ సోడా వేసేసాను కూడా, టైం కాదు. అండ్ టంటడాన్, వీటన్నిటిని మనం సింక్ దగ్గర తీసుకెళ్లిపోదాం పదండి. ఎందుకంటే వాటర్ పోయడానికి వాటర్ పోసి కుదిలిచ్చాలన్నమాట. జస్ట్ 100 ml వేయండి వాటర్. డండనాడన్. ఈ బాటిల్ బాగా నచ్చింది అబ్బా మనకి. ఓకే, కాంప్రమైజ్. ఇదిగోండి కుదిలిచ్చేస్తున్నాను. ఇది కూడా చూపించిన అవసరం లేదులే, కానీ రేపు మా పిల్లోడికి తెలియాలి కదా నేను ఇలా కుదిలిచ్చా అని. మా వారు కూడా పెద్దగా నవ్వారు. అంటే ఇది పెద్ద జోకే. పింక్ కలర్ అని ఆ బాటిల్ నే ఇష్టపడుతున్నాను. కుదిలిచ్చేటప్పుడు తెలుస్తుంది. ఈ బాటిల్ కూడా ఇష్టమేనండో, నాకు భలే ఉంది బుడ్డిగా. ఓకే, కుదిలిచ్చేసాను. ఒక 3 minutes, ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసి వాష్ చేసేయండి. అంతే, మీ బాటిల్స్ రెడీ. ఐ మీన్ మా బాటిల్స్ రెడీ అవుతాయి మా బాబు తీసుకెళ్ళడానికి. ఇదిగోండి 10 minutes అయిపోయింది. వాష్ చేశాక వచ్చిన వెలుగులు చూడండి. అమ్మో ఎంత బాగున్నాయో. వావ్, చాలా నీట్ గా, చాలా కొత్తగా. అఫ్ కోర్స్ కొత్తవే, కొత్తకు మించిన కొత్త వచ్చింది. అండ్ నేను బాటిల్ ఒక బుట్టలో పెట్టా కదా, ఆ బుట్ట కూడా నేను తేములోనే కొన్నాను. చైనా నుంచి వచ్చింది. భలే యూజ్ అయింది వీటికి. యాక్చువల్ గా నేను ఎందుకు యూజ్ అవుతుందా అనుకున్నాను, వీటికి బాగా యూజ్ అయింది. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, దీనిని ఆరబెట్టేయడానికి తీసుకువెళ్తాను. ఓకే, ఇలా అయితే ఆరబెట్టేశాను ప్రస్తుతానికి. చాలా భరించారు కదా మీరు నన్ను. వీడియో మొత్తం ఏదో ఒకటి మాట్లాడుతానే ఉన్నాం. విషయం ఏంటంటే మనం ఒక వీడియో తీసామంటే మనం ఎడిట్ చేయమన్నమాట. తీసింది తీసినట్టు పెట్టేస్తాము. సో ఫస్ట్ డే వచ్చేసింది, మా బాబుని రెడీ చేస్తున్నామే. ఈ డ్రెస్ వేసాక గుర్తొచ్చింది టీ షర్ట్ ముందు వెయ్యాలని. బుడ్డి బొమ్మ పట్టుకొని ఇల్లంతా తిరిగేస్తున్నాడు. మా బాబుకి కప్పులో తాగే అలవాటు, అందుకని చెప్పి కప్ పెడుతున్నాము. అండ్ బొమ్మ ఉన్న బ్యాగ్ ని సెలెక్ట్ చేసేసాము. బాటిల్ పెట్టాము. రెడీ డండనాడో. బ్యాగ్ చూడ్డానికి చిన్నగానే ఉన్నా తీసుకువెళ్లాల్సినవి మాత్రం పట్టాయి కాబట్టి కాంప్రమైజ్. మా బాబు ఈ బ్యాగ్ తీసుకెళ్తాడంట. పట్టుకొని నించోనున్నాడు బుల్లిలల్లి. కానీ ఫస్ట్ డే కాబట్టి క్యూట్ గా ఉండాలి కాబట్టి ఈ బ్యాగే తీసుకెళ్తాము. షూ టైం. చక్కగా బ్యాగ్ పట్టుకొని కూర్చున్నాడు షూ వేస్తుంటే. అండ్ ఈ షూ ఏమేం కొనింది, ఇది కూడా తేములోనే కొన్నాము. అండ్ బుడ్డిగాడు మంచిగా పట్టుకొని చూస్తున్నాడు ఏమని. వీటికి 12 pounds పే చేసాం, అంటే 1200 పే చేసాం. అందుకే అంతసేపు చూపిస్తున్నాను. అండ్ మా వాడికి కూడా బాగా సెట్ అయిపోయాయి. అండ్ రెడీ. ఈ రోజు నేనే తీసుకెళ్లేదు మా బాబుని, ఫస్ట్ డే కదా తీసుకెళ్తున్నాను. అండ్ ఇదిగోండి నేను అండ్ మా బాబు బ్యాగ్. అమ్మో గాలి భలే వస్తుంది. నా హెయిర్ అయితే వెళ్ళిపోతానంటుంది గాలిలో కలిసి, ఊగుతా అంటుంది. ఎంతైనా ఆ ఆనందం వేర్లేండి. ఫస్ట్ డే తీసుకెళ్ళడం. అండ్ వచ్చేసాం. కాలింగ్ బెల్ కొట్టాం. అమ్మో ఎవరో వచ్చారు, మమ్మల్ని లోపలికి రమ్మన్నారు. అండ్ లోపలికి వచ్చేసాం. వెయిట్ చేస్తున్నాము మా బాబు వాళ్ళ టీచర్ కోసం. వాళ్ళ టీచర్ చక్కగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. అండ్ రాగానే మా బాబుకి ఇంగ్లీష్ అర్థమవుతుందా లేదా అని అడిగారు. మా బాబు చూడండి ఎలా ఏడుస్తున్నాడు, బుడ్డి తల్లిది. ఫస్ట్ డే కదా, సో కామ్నెస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అమ్మో భలే ఒక్క మూమెంటే. మన పిల్లలు ఏడుస్తున్నా గానీ వాళ్ళ మంచి కోసం పంపాలనిపిస్తుంది స్కూల్ కి. మొత్తం వీడియో పెట్టలేదు నేను, ఎందుకులే అని. మళ్ళీ మనం చూసుకోవాలి కదా ఫ్యూచర్ లో, బాధపడద్దు. అండ్ అదిగోండి ఎక్కడ మా వారని చూస్తున్నాను, వస్తున్నారు మా పాపని తీసుకొని. అండ్ ఇదిగోండి మా అల్రి కోసం స్మాల్ వీడియో చేసాం మేము. ఇదిగో అల్రి నీకోసం వెయిట్ చేస్తున్నాం. 15 నిమిషాల్లో వస్తాను. నీళ్ళు వస్తున్నాయి. ఏది ఈమె చూద్దాం. సియారా కూడా వెయిట్ చేస్తుంది, చక్కగా నిద్ర లేచింది.
మళ్ళీ టక్కని పడుకుంది. ఓకే కాంప్రమైజ్. ఇదిగోండి 15 minutes అయిపోయింది. వాళ్ళేం కాల్ చేయలేదు మాకు, అంటే మా బాబు సెటిల్ డౌన్ అయ్యారు. సో మేము షాపింగ్ కి వెళ్తున్నాము. 1 hour అయింది, కానీ మాకు ఫస్ట్ డే కదా వదిలిండడం, అందుకే కాల్ చేస్తున్నాము ఏం చెప్తారో అని. అమ్మ రింగ్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లడు సెటిల్ డౌన్ అయ్యాడంట, పిక్ చేసుకోవడానికి వచ్చాము. ఆ ఏడుపు చూడండి బాబోయ్, తీసుకెళ్ళేటప్పుడు కూడా ఏడిపే బుడ్డిలల్లిది. ఓకే ఎక్కువ వీడియో పెట్టట్లేదు నేను, బట్ ఫస్ట్ డే అయితే అయిపోయింది. బాయ్ చెప్పి బయటకు వచ్చాము. చూడండి వర్షం పడుతుంది అండ్ మా బాబు చూడండి ఇప్పుడు మాత్రం బ్యాగ్ పట్టుకొని నుంచొని ఉన్నాడు. అండ్ ఇంటికి వచ్చేసామండి. అలసిపోయిన అలరిక్లు, అలసిపోయిన లిల్లులు. మా బుడ్డిది బుడ్డిగా ఎంజాయ్ చేస్తుంది. హాయ్ నీకు అమ్మో, ఇది బుజ్జి నవ్వులే. టంటడాయ్. రెండో రోజు స్కూలు వెళ్తున్నాము. ఈ రోజు నేను ప్రాము, మా వారు మా బాబుని దింపుతారు స్కూల్లో. నడుచుకుంటూ వెళ్తున్నాము. మా బుడ్డిదైతే స్లీపింగ్. అదిగోండి మా వారు మా బాబుని సంకనెక్కించుకున్నాడు. ఇది అండ్ నేను బ్యాగ్ తో పాపతో, మా వారు మా బాబుతో. యూకే లో ఇలా తక్కువ చూస్తారు సంకనెక్కించుకొని తీసుకెళ్లడము. ఈ ఇంగ్లీష్ వాళ్ళు అలా తీసుకెళ్లారు, అసలు ప్రామ్సే యూస్ చేస్తారు కదా. నేను కూడా వీళ్ళ స్పీడ్ కి రీచ్ అవుదామని చెప్పి పరిగెత్తేస్తున్నాను. ఓకే కాంప్రమైజ్. అమ్మో ఇంకా 1 minute ఉంది, తొందరగా వెళ్ళాలి. 10 గంటలకి స్కూల్ వచ్చేసాం. ఈ రోజు మా వారు తీసుకెళ్తారు మా బాబుని లోపల దించడానికి. అమ్మో బ్యాగ్ మర్చిపోయారు పుస్కులిద్దరు. ఆయన చూడు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు భయం లేదట్టుంది, టకటకా పరిగెత్తేస్తున్నాడు. స్కూల్ అనుకోవట్లేదేమో, డాడీ కూడా వస్తున్నాడు కదా, ఎక్కడో ప్లేస్ కి షాపింగ్ కి వెళ్తున్నాం అనుకున్నాడేమో. అంటే వాళ్ళు కాలింగ్ బెల్ కొట్టారు, ఎవరు రాలేదు. సో తిరుగుతూ ఉన్నారు అటు ఇటు. చూపిస్తా ఆల్రిక్. స్టార్ట్ అయింది. Let's go fantasy. Oh, come on. Bye. Daddy, come back soon, yeah? Come on. See you later. Bye. సో కామ్నెస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సెకండ్ డే కదా, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. సో పిల్లల్ని బయటికి తీసుకొచ్చారనమాట. చూస్తే అదిగోండి మా బాబు బుడ్డిగాడు టీచర్ పక్కనే నుంచో ఉన్నాడు. అందరు పిల్లలు ఆడుకుంటుంటే, సెకండ్ డే కదా ఇంకా అలవాటు అవ్వలేదు. బుల్లిలల్లది మంచిగా నుంచో ఉన్నాడు. అమ్మో సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు, ఇక్కడికి వినిపిస్తున్నాయి. ఈ రోజు కూడా 1 hour అయిపోయింది మా బాబుది. మా వారు పిక్ చేసుకోవడానికి వెళ్ళారు. చూడండి ఏ వేడుస్తున్నాడు బుడ్డిలల్లి బుడ్డిగాడు. అండ్ అంటే మనము తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు మన పిల్లవాడు ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పి చెప్తారనమాట. ఒక 10 minutes. ఓకే కిందకు వచ్చేసాం. ఇప్పుడు భయం లేదు చూడండి. ఇప్పుడు మళ్ళీ వెళ్దామన్నా వెళ్తాడు. ఇంటికి తీసుకెళ్తున్నాం చిన్నగా బుడ్డిలల్లిని. 3వ రోజు రెడీ అవుతున్నాడు. థర్డ్ డే గురించి ఇంకో వీడియోలో చూద్దాము.